వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. ఇండియా మత సామరస్యానికి ప్రతీక. సున్నితమైన అంశాలను చట్టపరంగా పరిష్కరించుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. జ్ఞాన్వాపి, రామ జన్మభూమి, మధుర ఈ మూడు ప్రాంతాలు హిందూ ముస్లిం సమాజాలలో ఎన్నాళ్లుగానో సెన్సిటివ్ ఇష్యూస్ గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ రీజనల్ డైరెక్టర్ కేకే మహమ్మద్ చేసిన కామెంట్స్ మరింత చర్చనీయాంశమయ్యాయి. ఆయన అభిప్రాయం ప్రకారం ఈ మూడు ప్రాంతాలు హిందువులకు మక్కా, మదీనా వంటి పవిత్రమైన స్థాయిలో ఉంటాయి. అందువల్లే ముస్లింలే స్వచ్ఛందంగా ఈ ప్రాంతాల నుండి తప్పుకోవడం మంచిదని సూచించారు. ఇలా చేస్తే శాంతి నెలకొంటుందని, ఇరు సమాజాల మధ్య అనవసరమైన గొడవలు తగ్గుతాయని ఆయన అభిప్రాయం. అదే సమయంలో ఈ మూడు ప్రాంతాల వెలుపల ఉన్న మసీదులపై హిందువులు ఇకపై కేసులు వేయకుండా ఉండడం చాలా అవసరమని ఆయన చెప్పడం విశేషం. కేకే మహమ్మద్ తన అనుభవాలను ప్రస్తావిస్తూ అయోధ్యలోని రామ జన్మభూమి వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసిన జ్ఞాన్వాపి, మధుర కూడా హిందువులకు అత్యంత ముఖ్యమైన ప్రాంతాలని గుర్తు చేశారు. అయోధ్య విషయంలో వచ్చిన వివాదం లెఫ్టిస్టు వర్గాల ప్రేరేపితమని, అసలు చారిత్రక ఆధారాలను అంగీకరించకుండా వాదనలు వక్రీకరించారని ఆయన కామెంట్స్ చేశారు. 1976లో బాబ్రీ మసీదులో బీబీలాల్ నేతృత్వంలో జరిగిన త్రవ్వకాల బృందంలో మహమ్మద్ సభ్యుడిగా పనిచేశారు. ఆ త్రవ్వకాలలో బయటపడిన ఆధారాలను ముస్లింలు అంగీకరించకుండా ఒక కమ్యూనిస్టు చరిత్రకారుడు తప్పుదారి పట్టించాడని అన్నారు. మహమ్మద్ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. చారిత్రక అంశాలు, మత భావాలు ఇవన్నీ కలిసి మరోసారి దేశంలో పెద్ద చర్చను రేకెత్తిస్తున్నాయి. త్రవ్వకాలు జరిగిన రోజుల్ని స్మరించుకుంటూ కేకే మహమ్మద్ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. అయోధ్య ప్రాంతంలో త్రవ్వకాలు సాగుతున్నప్పుడు చాలా మంది ముస్లింలు ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని, గొడవలు లేకుండా సమస్యను పరిష్కరించుకోవాలని అనుకున్నారని చెప్పారు. అప్పుడు పరిస్థితి సులభంగా సర్దుకునే అవకాశం ఉన్నప్పటికీ ఒక్క చరిత్రకారుడి ప్రచారం వాటిని పూర్తిగా మార్చేసిందని ఆయన ఆరోపించారు. ఆయన మాటల్లో ఆ చరిత్రకారుడు ఆర్కియాలజిస్ట్ కూడా కాకపోయినా, ఒక్కసారి కూడా త్రవ్వకాలు జరిగిన ప్రాంతానికి రాకపోయినప్పటికీ బీబీలాల్ బృందం సేకరించిన ఆధారాలను అంగీకరించకుండా వాటిని తప్పుడు ప్రచారమని పేర్కొన్నారు. అతని మాటలను నమ్మి ముస్లిం సమాజం కూడా ఆ ఆధారాలను తిరస్కరించిందని మహమ్మద్ చెప్పారు. ఆలయానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లాల్ బృందం కనుగొనలేదని, వారిని నమ్మించారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ విధంగా కనీస స్థల పరిశీలన కూడా చేయకుండా కేవలం ప్రచారంతోనే పెద్ద వివాదం సృష్టించబడిందని మహమ్మద్ అభిప్రాయపడ్డారు. మందిర్, మసీద్ అంశాలు ఎంత సున్నితమైనవో గుర్తు చేస్తూ రామ జన్మభూమి తరువాత జ్ఞాన్వాపి, మధుర ప్రాంతాలను ముస్లింలే స్వచ్ఛందంగా హిందువులకు అప్పగిస్తే మంచిదని సూచించారు. ఇరు వర్గాలు పరస్పరంగా అర్థం చేసుకుని ముందుకు సాగితేనే శాంతి నిలుస్తుందని, సమాజం ఒకటిగా ఉండగలదు అని ఆయన విశ్వసించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్కియాలజీ రంగంలో పెద్ద మార్పులొస్తాయని, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యత పెరుగుతుందని ఏఎస్ఐ నిపుణులు భావించారు. ఈ ఆశలతోనే కేకే మహమ్మద్ కూడా బీజేపీ సర్కార్ తమకు మరింత మద్దతు, భద్రత, స్వేచ్ఛ ఇవ్వగలదని నమ్మారు. భారతీయ సాంప్రదాయాలు, చరిత్ర, సంస్కృతి పట్ల ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెడుతుందని కూడా ఆశించారు. అయితే వాస్తవ పరిస్థితి తమ ఊహలకు విరుద్ధంగా మారిందని మహమ్మద్ చెప్పడం గమనించదగ్గ విషయం. బీజేపీ పాలనలోని గత 11 సంవత్సరాలలో ఆర్కియాలజీ రంగంలో పెద్దగా ఎలాంటి ఆవిష్కరణలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. కొత్త అంశాలు వెలికితీయడం, పరిశోధనలకు సహకారం, సంరక్షణ కార్యక్రమాలకు అవసరమైన మద్దతు ఇవన్నీ ఆశించిన స్థాయిలో అందలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే బీజేపీ పాలనలోని ఈ 11 ఏళ్లను ఏఎస్ఐకి చీకటి రోజులు అని పేర్కొన్నారు. తమ రంగానికి కావలసిన సహకారం రాకపోవడం, సంస్కృతి పరిరక్షణలో ప్రభుత్వ భాగస్వామ్యం తగ్గడం, పరిశోధనలపై దృష్టి తగ్గిపోవడం ఇవన్నీ కలిసి ఆర్కియాలజీ అభివృద్ధిని తగ్గించాయని అన్నారు మహమ్మద్. మహమ్మద్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో, చరిత్ర పరిశోధకుల్లో కొత్త చర్చలకు దారితీశాయి.